విశాఖలోని మెడికవర్ హాస్పిటల్స్ అత్యంత కీలకమైన 100 రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన అధిక ఖచ్చితత్వంతో కూడిన క్యాన్సర్ సంరక్షణను స్థానికంగా అందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి కార్తిక్ చంద్ర తెలిపారు. వైజాగ్లో క్యాన్సర్ చికిత్సకు నూతన శకం ఆరంభమైంది. 100 రోబోటిక్ ఆంకో సర్జరీల మైలురాయిని మెడికవర్ ఆసుపత్రి అధిగమించింది. ఆదివారం ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి కార్తిక్ చంద్ర తెలిపారు. గడిచిన ఏడాదిలో 369 రోబోటిక్ సర్జరీలు జరిగాయని, అందులో 100 క్యాన్సర్ రోబోటిక్ ఆంకో సర్జరీలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. అత్యంత అధునాతన రోబోటిక్ వ్యవస్థలో ఒకటైన 4వ జనరేషన్ డావిన్సెక్స్ రోబోటిక్ సర్జికల్ ప్లాట్ఫామ్ ఉపయోగించి నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అత్యంత సున్నితమైన లోతైన ప్రదేశాల్లో కూడా అత్యధిక ఖచ్చితత్వాన్ని సాధించడానికి హై డెఫినేషన్ 3D విజన్ వీలు కల్పించిందన్నారు. వృద్ధ రోగులు, ఊబకాయం ఉన్న రోగులు, లోతైన కణుతులతో బాధపడే రోగులకు ఈ చికిత్స పరంగా మారిందన్నారు. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో వైద్యం, చికిత్స అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం వంటి ప్రయోజనాలు ఉండటం వల్ల రోగులు త్వరగా సాధారణ జీవితానికి తిరిగి రావడానికి సహాయపడతాయన్నారు. తన విభాగంలో ఇప్పటి వరకు 60కి పైగా రోబోటిక్ సర్జరీలు చేశామని యూరాలజిస్ట్ డాక్టర్ చోడిశెట్టి సుబ్బారావు తెలిపారు. ముంబైలోని ప్రతిష్టాత్మక టాటా మెమోరియల్ హాస్పిటల్లో శిక్షణ పొందిన డాక్టర్ కార్తిక్ చంద్ర ఉత్తమ సహకారం అందించారని తెలిపారు. లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జరీల్లో ఆయన విస్తృత అనుభవం ఉందని సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్మయి గొట్టపు అన్నారు. గర్భాశయం తొలగింపు, అండాశయ తిత్తులు తొలగింపు వంటివి ఉన్నాయన్నారు. అరౌండ్ లాస్ట్ 7-8 ఇయర్స్గా నేను రోబోటిక్ సర్జరీ ప్రాక్టీస్ చేస్తున్నాను. లాస్ట్ 2-3 ఇయర్స్గా మెడికవర్ నుంచి అసోసియేట్ అయి ఉన్నాము. ఈరోజు మనం ఒక వెరీ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ని జరుపుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మనం ముందుకు వచ్చాం. అరౌండ్ మనం రోబోటిక్ సిస్టమ్ డావిన్సీ ఎక్స్ సిస్టమ్ అనేది 4th జనరేషన్ సిస్టమ్. ఇట్స్ అ వెరీ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్. The most number of robots in the world, and the first robo in the world is DaVinci company, America-based company, and it has been in practice for nearly 20 years now. First generation నుంచి ఇప్పుడు 4th generation వరకు వచ్చాం. దాంట్లో DaVinci X అనేది one of the best models, and సో ఈ DaVinci సిస్టమ్ మన మెడికవర్లో పెట్టి అరౌండ్ 1.5 years అవుతుంది. ఈ టైంలో మనం మోర్ దాన్ అరుణ్ గారు చెప్పినట్టు అరౌండ్ 396 సర్జరీస్, నియర్లీ 400 సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ చేయడం జరిగింది ఈ యూనిట్లో, ఈ సెంటర్లో. దాంట్లో నేను యాజ్ అ సర్జికల్ ఆంకాలజిస్ట్ వీ హ్యావ్ డన్ 100+. నేను, డాక్టర్ కార్తిక్, డాక్టర్ స్వర్ణ నా కొలీగ్, మేము కలిసి మోర్ దెన్ 100 రోబోటిక్ ఆంకో సర్జరీస్. క్యాన్సర్ సర్జరీస్ ఆర్ మచ్ మోర్ కాంప్లెక్స్ దాన్ రొటీన్ సర్జరీస్ అండి. సో డిఫరెంట్ సిస్టమ్స్కి సంబంధించిన క్యాన్సర్స్ యొక్క సర్జరీస్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం జరిగింది. ఈ మైల్ స్టోన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్కసారి రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఏ కండిషన్స్లో ఈ సర్జరీస్ చేయొచ్చు, పేషెంట్స్కి ఏంటి అడ్వాంటేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ మనం ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే సీనియర్ సర్జన్ నీడెడ్ బి ప్రెజెంట్ ఇన్ ఆల్ ప్లేసెస్. ఇక్కడ సర్జరీ ఇక్కడ మనం కూర్చుని వేరే ప్లేస్లో కూడా సర్జరీ మిషన్ ద్వారా చేయించవచ్చు సర్జరీ. చాలా ఇది ఓన్లీ థింగ్ ఇది చాలా కాస్ట్లీ మిషన్. ఈ మిషనే మనం అప్పుడు ఎక్వైర్ చేసిన 15 crores అయింది. ప్రతి సర్జరీకి కూడా పేషెంట్కి ఎక్స్ట్రా ఒక 1 lakh rupees, మినిమం 1 to 2 lakhs rupees ఎక్స్ట్రా అవుతుంది. బట్ ఆ 2 లక్షల రూపాయలు అంత అవసరం అంటే చాలా అడ్వాంటేజ్. 2 లక్షలతో పాటు పేషెంట్కి 2 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, కానీ ఆ రిలీఫ్ అన్నది దీనికి వచ్చే అడ్వాంటేజ్ వీ కెనాట్ కంపేర్ విత్ ద మనీ. సో అంత అడ్వాంటేజ్ ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్, రిజల్ట్స్, లాంగ్విటీ, ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్జరీస్లో మొత్తం రిమూవల్ ఆఫ్ స్మాల్, ఎక్కడికైనా స్ప్రెడ్ అయిన స్మాల్ క్యాన్సర్ కూడా రిమూవ్ చేయొచ్చు. లాంగ్విటీ ఇంకా ఫ్యూచర్లో చాలా ఇప్పుడైతే మోనోపోలీ మొదట్లో ఒకటే కంపెనీ ఉండేది. ఇప్పుడు చాలా రోబోట్ కంపెనీస్ వస్తున్నాయి కనుక ఇంకా రేటు తగ్గొచ్చు. సో ఇప్పుడు రోబో అడ్వాంటేజెస్ అనేది డాక్టర్ కార్తిక్ సార్ చెప్పారు. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, రోబో లాప్రోస్కోపీ కన్నా ఏంటి అడ్వాంటేజ్? ఆల్ ద లాప్రోస్కోపీ అడ్వాంటేజెస్ ఉంటాయి, లైక్ లెస్ పెయిన్, లెస్ బ్లీడింగ్, తొందరగా రికవర్ అయిపోతారు, ఫాస్ట్గా వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి రిటర్న్ అయిపోతారు. ఇవన్నీ అడ్వాంటేజెస్ విచ్ వీ ఆల్రెడీ సీ ఇన్ లాప్రోస్కోపీ, రోబోలో కూడా ఉంటాయి.
అయితే రోబో యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఉమెన్కి ఎలా ఇది యూస్ఫుల్ అవుతుంది అండ్ ఏ కండిషన్స్లోని మనం చేయొచ్చు అన్నది చెప్తాం. సో ఇందా చెప్పుకున్నట్టు ఫాస్ట్ రికవరీ. యూజువల్లీ ఉమెన్ ఎలా ఉంటారు, మనం ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్, హిస్టెక్టమీ అన్నా, ఒక ఫైబ్రాయిడ్ తీయించుకోవాలన్నా, ఒక ఎండోమెట్రోసిస్ సర్జరీ అన్నా ఎలెక్టివ్ ప్రొసీజర్ కాబట్టి ఫస్ట్ మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి, లేకపోతే ఇంకేదో ఉంది, పని ఉన్నది. ఉమెన్ ఎప్పుడు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒక ఎలెక్టివ్ సర్జరీకి వస్తారు. అప్పటికే అవి పెద్దవి అయిపోవడము, అడ్వాన్స్డ్ దీంట్లో ఉండడము అలా ఉంటుంది. ఎందుకని, తొందరగా వాళ్ళ యాక్టివిటీస్కి రిటర్న్ అవ్వలేక, డైలీ యాక్టివిటీస్ తొందరగా చేసుకోలేక, నేను 1 month రెస్ట్ తీసుకుంటే నా ఫ్యామిలీ ఏమవుతుంది, ఇలా ఆలోచనతో ఉంటారు. సో ఈ రోబోటిక్ వల్ల ఏంటంటే ఫాస్ట్ రికవరీ ఉండడం వల్ల మనం 6 hours డిశ్చార్జ్ ఇస్తాం, లేదా 1 dayలో నెక్స్ట్ డే డిశ్చార్జ్ ఇస్తాం. సో దే కెన్ రిటర్న్ టు ద డైలీ యాక్టివిటీస్ ఫాస్ట్. అది మెయిన్ అడ్వాంటేజ్. ఈ సందర్భంగా డాక్టర్ కార్తిక్ చంద్ర బృందాన్ని ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది. ఈ సమావేశంలో డాక్టర్ స్వర్ణ, మెడికవర్ సెంటర్ హెడ్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.